ఈ దొంగలు ఎవరైతే దుర్మార్గులు, ఈ కామాంధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటివి ఎన్నుకుంటారంటే పాఠశాలల్లో ఒంటరి ప్రదేశాలు, లేకపోతే పార్టీలు జరుగుతుంటే అక్కడ మూలలు, లేకపోతే ట్యూషన్ కేంద్రాలు, లేకపోతే క్రీడా కేంద్రాలు, ఇంకా రకరకాల ప్రాంతాలు ఎక్కడైతే ప్రైవసీ ఉంటుందో ఆ ప్రైవసీ ఉన్న ప్రాంతాల్లోనే వీళ్ళు జనరల్గా ఆపరేట్ చేస్తుంటారు. అదేవిధంగా ఇక దీనికి ఒక టెక్నిక్ ఉంది, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు తల్లిదండ్రులు, అదేవిధంగా యంగ్ అడల్ట్స్. దీన్నే గ్రూమింగ్ టెక్నిక్ అంటారు. చాలా ఇంపార్టెంట్ ఇది, అంతర్జాతీయంగా గుర్తించబడ్డ టెక్నిక్ ఈ గ్రూమింగ్ టెక్నిక్. ఈ నేరస్తులు గ్రూమింగ్ టెక్నిక్ ద్వారా ఈ మైనర్ బాలికలకు కానీ మైనర్ బార్ల దగ్గర అవుతారు. ఏంటి గ్రూమింగ్ టెక్నిక్? గ్రూమింగ్ టెక్నిక్ ఏంటంటే వల్నరబుల్ పిల్లలను గుర్తిస్తారు. వల్నరబుల్ పిల్లలు అంటే ఎవరు? ఇంట్లో ఇద్దరు తల్లి తండ్రి ఉన్నారు, వాళ్ళిద్దరు ఎప్పుడు కొట్లాడుకుంటా ఉన్నారు, తండ్రి లేడు తల్లి ఉంది, తల్లి లేడు తండ్రి ఉంది, లేకపోతే సపరేట్ అయిపోయి ఉన్నారు, లేకపోతే ఇద్దరు కూడా ఇంటికి రాగానే మొబైల్ ఫోన్స్, ఆఫీస్ పనులు అవన్నీ చేస్తూ ఉన్నారు. పిల్లలు మమ్మీ డాడీ ఆడుకుందాం, నాకు కథ చెప్పు, అవి చెప్పు, ఇవి చెప్పు అంటే నాకు ఏదైనా వంట చేసి ఇవ్వవా మమ్మీ, లేకపోతే నాకు హోంవర్క్లో హెల్ప్ చేయమంటే నాకు ఇదంతా కాదు, నాకు మనసు మమత సీరియల్ ఇంపార్టెంట్, లేకపోతే డాక్టర్ బాబు సీరియల్ ఇంపార్టెంట్, లేకపోతే ఇంకేవో ఇంపార్టెంట్ అని చెప్పి వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు తల్లిదండ్రులు ఉంటే ఈ పిల్లలు ప్రేమ కోసం వెంపర్లాడతారు. లేకపోతే తల్లిదండ్రులు కొడతారు పిల్లలు, తండ్రి తాగొస్తాడు, దనదన కొడతాడు. సో మదర్ కాపాడుకుంటే పర్లేదు, మదర్ కాపాడుకోకపోతే వీళ్ళు ఆ రక్షణను ఇంకో దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ ఇంకొక దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసే సమయంలోనే వల్నరబిలిటీ మొదలవుతుంది. సో మొట్టమొదట టార్గెట్ని సెలెక్ట్ చేసుకుంటారు, ఎవరు? వల్నరబుల్ చిల్డ్రన్. రెండవది, ఈ పిల్లల మీద నమ్మకాన్ని సంపాదిస్తారు. ఎవరు? ఈ నేరస్తులు. నమ్మకం ఎట్లా వస్తుంది అంటే, సో నేను నీ అంకుల్ లాంటి వాడిని, నేను నీ అన్న లాంటి వాడిని, లేకపోతే నేను దూరపు అంకుల్ని, మీ డాడీ నాకు చాలా క్లోజ్, మీ డాడీ ఇబ్బందులు ఉన్నప్పుడు నేను కాపాడలేదా, మమ్మీ ఇబ్బందులు ఉన్నప్పుడు నేను కాపాడలేదా, మీ డాడీకి మమ్మీకి ఏమైనా ప్రాబ్లం అయితే కూడా నేను ఇస్తా ఉన్నా, మీకు ఏమైనా పోలీస్ కేసులు అయితే కూడా నేను రక్షిస్తా, అవి ఇవి రకరకాల మాటలు చెప్పి పిల్లలను చాలా కేర్ఫుల్గా దగ్గరవి వాళ్ళకు ఒక సంబోధించే వ్యవహారంలో మార్పు వస్తుంది. ఇక మూడవది, అవసరాలు తీర్చడం. అవసరాలు అంటే ఏముంటాయి? జనరల్గా ఈ నేరస్తులు అనే వాళ్ళు జనరల్గా ఏం చేస్తుంటారంటే, పిల్లలకు వాళ్ళు అడగకముందే వీళ్ళకు ఒక ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే వాళ్ళందరి పిల్లల మీద ఈ టార్గెట్ చేయరు, ఒక్కరే అమ్మాయి మీద చేస్తారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. జనరల్గా మెజారిటీ ఆఫ్ ద విక్టిమ్స్ ఆఫ్ సెక్సువల్ వయలెన్స్ ఆర్ యంగ్ గర్ల్స్. సో ఈ ఒకటే అమ్మాయి మీద ఫోకస్ చేస్తారు, ఒకే అమ్మాయి మీద ఫోకస్ చేసి ఆ అమ్మాయికే, ఇంట్లో ముగ్గురున్నా కూడా ఆ అమ్మాయికి, ఇద్దరున్న ఆ అమ్మాయికే ఎక్కువగా గిఫ్ట్స్ ఇస్తారు. గిఫ్ట్స్ ఆర్డినరీ గిఫ్ట్స్ కాదు, కాస్ట్లీ గిఫ్ట్స్ ఇస్తారు, మంచి డ్రెస్సులు తీసుకొస్తారు. అదేవిధంగా అప్పుడప్పుడు పాకెట్ మనీ ఇస్తారు, మమ్మీ ఇవ్వట్లేదు కదా నేను ఇస్తాను, అమ్మ అంకుల్ పర్లేదమ్మా అని చెప్పి ఇస్తారు. అదేవిధంగా ఫోన్స్ ఇస్తారు. ఇప్పుడు ఫోన్స్, ఇన్స్టాగ్రామ్ చూడాలని యంగ్ జనరేషన్కి చాలా ఉంటుంది, స్నాప్చాట్లో చాట్ చేయాలని ఉంటుంది, అదేవిధంగా ఫోటోలు తీసుకోవాలని ఉంటుంది, సెల్ఫీలు తీసుకొని వాళ్ళ వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవాలని ఉంటుంది, ఇంకా రకరకాల యాప్స్ అనమాట. ఈ యాప్స్లో పెట్టుకోవాలంటే మంచి మొబైల్ ఫోన్ కావాలి, దానికి కెమెరా ఫెసిలిటీ ఉండాలి. సో ఇప్పుడు కెమెరాలో అద్భుతమైన కెమెరా ఫెసిలిటీ ఫోన్స్ వస్తున్నాయి, వీళ్ళ దగ్గర డబ్బు ఉండదు. అలాంటప్పుడు ఈ పక్కింటి అంకుల్ వస్తాడు, లేకపోతే పక్కింటి భయ్యా వస్తాడు, వచ్చి ఇతను నా దగ్గర డబ్బులు ఉన్నాయి తీసుకో అని చెప్పేసి ఈ ఫోన్ తీసుకో, మంచి ఫోన్ కొనుక్కోమ్మా, పర్లేదు మా ఇంట్లో 2 ఉన్నాయి, ఇది ఒకటి తీసుకో అంటారు. పిల్లలు ఏమున్న అమాయకులు, మైనర్ బాలికలు ఎట్లుంటారు, వాళ్ళకి ఆ మెచ్యూరిటీ ఉండదు. సో అందుకొరకు ఈ ఎమోషనల్ నీడ్ ఫీల్ చేస్తారు. తల్లిదండ్రులు కొనిచ్చే పరిస్థితి ఉండదు, సో పక్కన వీడు పోనిస్తాడు. సో కొనిచ్చిన వెంటనే ఆ పిల్లలు ఆ ఫోన్ దాచిపెట్టుకుంటారు, దాన్ని వాడుకుంటారు. అంటే సో రిలేషన్షిప్ కొంచెం స్ట్రెంథన్ అవుతుంది. దాని తర్వాత స్లోగా ఐసోలేట్ చేస్తారు. ఎవరి నుంచి ఐసోలేట్ చేస్తారు? సిబ్లింగ్స్ నుంచి ఐసోలేట్ చేస్తారు. ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఆ అమ్మాయిని స్లోగా వీళ్ళ వైపు ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తారు, చేసి స్లోగా తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలెడతారు. మాట్లాడి, చూడు నేను ఇంత చేస్తున్నా, నాలాగా మీ మమ్మీ డాడీ చూస్తున్నారా నేను అని చెప్పి స్లోగా పిల్లలను తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ట్రైన్ చేస్తారు. అదేవిధంగా దాని తర్వాత స్లోగా అప్పుడప్పుడు తాకరాని చోట తాకుతారు. అది యాక్సిడెంటల్గానే కనిపిస్తుంది, కానీ ప్లాన్ ప్రకారం చేసే వ్యవహారం అది. యాక్సిడెంటల్గా ఉంటుంది కానీ సో ఆ అమ్మాయికి అర్థమైపోతుంది, కానీ ఇది ఈయన యాక్సిడెంటల్గా చేసినట్టు ఉంటుంది. అది స్లోగా హద్దులు దాటి ప్రవర్తించడం మొదలవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ చివరిగా ఏం చేస్తాడంటే ఈ గ్రూమింగ్ టెక్నిక్లో ఈ విషయాలు దయచేసి
ఎవరికి చెప్పకు, ఇది మన ఇద్దరి మధ్యలో ఉండాలి అంటాడు. అర్థమవుతుందా? సో ఈ విధంగా ఒక 3, 4, 5 దశలలో చాలా కేర్ఫుల్గా అఫెండర్స్ విక్టిమ్స్ను ట్రైన్ చేస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు. బ్లాక్మెయిల్ చేసి వాడిని లోబరుచుకుంటారు. మన తెలుగులో అయితే లోబరుచుకుంటారు అంటారు. సో ఆ విధంగా లోబరుచుకొని వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తారు. ఆ పిల్లలకి ఏమీ తెలియదు.